మరియు నా ప్రియమైన మిత్రులందరికీ నా వందనాలు. నా పేరు హృతిక హాసిని. నేను బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మనం ఎంతో గర్వంగా జరుపుకుంటున్న రోజు మాతృభాష దినోత్సవం. ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా యునెస్కో ఫిబ్రవరి 21వ తేదీన జరుపుకోవాల్సిందిగా ప్రకటించింది. ప్రతి మనిషి జీవితంలోని మొదటి గురువు అమ్మ అయితే మొదటి భాష మాతృభాషే. మాతృభాష మన భావోద్వేగాల అర్థం. మన నవ్వులు, కన్నీళ్ళు, ప్రేమ, అనురాగం అన్నీ మొదట మన మాతృభాషలోనే వ్యక్తమవుతాయి. మన తెలుగు భాష ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన మధురమైన భాషల్లో ఒకటి. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ భాషలో ఉన్న సాహిత్యం, పద్యాలు, కావ్యాలు మన ప్రపంచానికి గర్వకారణం. ఈ భాషను ప్రేమించి పరిరక్షించిన మహనీయుల్లో ఒకరు జంధ్యాల శాస్త్రి పంతులు గారు. జంధ్యాల శాస్త్రి పంతులు గారు మాతృభాషపై అపారమైన ప్రేమ కలిగిన పండితుడు. ఆయన మాటల్లోని సరళత, ఆలోచన లోతు ఉండేది. తెలుగు భాష తల్లి వంటి భాషగా భావించి ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను గౌరవించాలని చెప్పారు. ఆయన మనకు నేర్పిన ముఖ్యమైన విలువల్లోని ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ మన మాతృభాషను మర్చిపోవడం మన మూలాలను కోల్పోవడం అని చెప్పారు. మనిషిని గొప్పవాడిగా చేసేది సంపద కాదు, విలువలు అని కూడా చెప్పారు. పుస్తక జ్ఞానం కంటే మనుష్యత్వం గొప్పదని చెప్పారు. మన తెలుగు భాషను గొప్పగా నిలబెట్టిన మహనీయులు చాలామంది ఉన్నారు. కవిత్రయంలో నన్నయ్య, తిక్కన్న, ఎర్రప్రగడ గారు మహాభారతాన్ని తెలుగులో అనువాదించి సాహిత్యానికి పునాది వేశారు. గిడుగు వెంకట రామూర్తి గారు మాట్లాడే తెలుగు భాషకు ప్రాధాన్యం ఇచ్చారు. కందుకూరి వీరేశలింగం గారు తెలుగు సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. గురజాడ అప్పారావు గారు మరియు శ్రీశ్రీ గారు తమ కవిత్వానికి కొత్త దారులు వేశారు. సంగీతంలోని అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలు భాషలోని భక్తిని నింపాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఎంఎం కీరవాణి గారు ప్రపంచానికి తెలుగు గౌరవాన్ని చాటారు. మాతృభాష పరిరక్షణ కోసం మనం చేయవలసినది తెలుగు పుస్తకాలు చదవడం, చిన్నవారికి మాతృభాషను నేర్పడం, సోషల్ మీడియాలో తెలుగుని వాడడం, తెలుగు సాహిత్యానికి, సంస్కృతిని గౌరవించడం. చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏమనగా, మన తెలుగు భాషను గౌరవిద్దాం, మన మాతృభాషను పరిరక్షిద్దాం, మన సంస్కృతిని నిలబెట్టుకుందాం. ధన్యవాదాలు.